సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలు మానవతావాది కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నకి, అలాగే 100% మానవతావాది అంబేద్కర్ వాదం కాంగ్రెస్ వాదం అంటలేదు, నేను మానవతావాది కాబట్టి కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నకు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ, సోదరిమణులందరికీ పేరు పేరున నమస్కారం. అయితే ఇక్కడున్న ఎజెండా నేను చెప్పకపోవచ్చు, కానీ నా భావాన్ని వ్యక్తీకరించడం మాత్రం నేను అనుకోవాలనుకుంటుంది. ఇక్కడ మహిళలపైన అత్యాచారాలు, ఆ తర్వాత పోలీసులపైన రాజకీయ నాయకుల ప్రభావం అనేటువంటిది ప్రధానంగా నడుస్తున్నటువంటి చర్చ. మహిళలపైన అత్యాచారాలు అంటే ఒక వ్యక్తి ఇంకొక మహిళను బలవంతంగా ఏదో ఒక కార్యక్రమం ద్వారా తనని డిస్టర్బ్ చేసేటువంటి కార్యక్రమం అత్యాచారం. సో సమ్మక్క సారక్క కాడ గవర్నర్కి అదే అయింది కదా, గవర్నర్ గారికి అయింది, దాన్ని మీరెట్లా ఏ రకంగా చూస్తారు? గవర్నర్ గారికి అయింది, ఆ రకమైందే. ఇవాళ ఎక్కడ భద్రత ఉంది మహిళలకు? కేసీఆర్ క్యాబినెట్లో సబితా ఇంద్రమ్మకు భద్రత ఉందా, లేకపోతే కేసీఆర్ క్యాబినెట్లో ఉన్నటువంటి ఇంకో మహిళా మంత్రికి భద్రత ఉందా? భద్రత అనేది రాష్ట్ర గవర్నర్ దగ్గర నుంచి కింది దాకా లేకుండా పోయింది మహిళలకు. కాబట్టి ఇవాళ జరిగినటువంటి ఈ ఘటన వల్ల సరే అందరి హృదయాలు ఇబ్బంది పడ్డాయి. కేసు ఏం కాబోతుందో గౌరవ సిపి గారే, మా ప్రభుత్వం, మేము నమ్ముతున్న ప్రభుత్వంలోని సిపి గారే చెప్తా ఉన్నాడు, అమ్మాయి గుర్తుపడతలేదు నిందితులని. కథం అప్పటికే సగం కేసు జీవసమాధికి బయలుదేరింది. సో ఇట్లా ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలాసార్లు చెప్తా ఉంటుంది. నేను చెప్పేది కొంచెం కటువుగా అనిపించినా నేను సత్యమే చెప్పాలనుకుంటా, అబద్ధం చెప్పాలనుకోను. ఒక మనిషిలో, ఒక ఇంట్లో ఒక ఆడపిల్ల డెవలప్ అయితే, మంచి ఉన్నత శిఖరాన్ని అధిరోహిస్తే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు అమ్మాయితోటి ఇట్లా సెల్ఫీ దిగి అచీవ్ అయింది గోల్ అని ట్విట్టర్లో అక్కడిక్కడ పెడతారు కదా. ఆ అమ్మాయి ఎదుగుదలలో వచ్చినటువంటి ఆ ఫలితాన్ని వీళ్ళు కారకులుగా చెప్పుకుంటూ ఉంటారు. మరి ఈ అమ్మాయి రేపు కారకులు వీళ్ళే అని ఎందుకు చెప్పుకోరని నేను అడుగుతున్నా. 100% ఇక్కడ రాష్ట్రంలో జరిగేటువంటి ప్రతి అత్యాచారానికి కేసీఆర్ మూల కారణమవుతాడు. ప్రతి అభివృద్ధికి, ప్రతి రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి మార్పుకు తానే ప్రతినిధి అయినప్పుడు ప్రతి రేపిస్టు కూడా ఆయనే అన్న అవుతాడు. ఇది 100% కరెక్ట్ నేను చెప్పాలనుకున్నాను. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ధర్నా చౌక్ కాడ మన మల్లురావన్న చాలా మంచి మాట చెప్పిండు. ధర్నా చౌక్ కాడ ఒక ధర్నా పెట్టాలని చెప్పి అన్న చెప్పిండు, అది కరెక్ట్, 100% కరెక్టు. అయితే ఆ ధర్నా పెట్టడం ద్వారా ఏం జరుగుతుందంటే, ఇప్పుడు మనం సోమాజిగూడ హాల్లో ఉన్నాం కాబట్టి ఇది కేసీఆర్ తెలుస్తలేదు, ఆయన దాకా పోతలేదు అనేది మనకున్నటువంటి. ఆడ పెడితే ప్రభుత్వం దగ్గరికి పోతుంది, కేసీఆర్ ఈ రాష్ట్రంలో రేపు జరిగిన సంగతి తెలుసు. రాష్ట్రంలో నడి రోడ్డు పైన అత్యంత కల్పితమైన భద్రత ఉన్నటువంటి రేపు జరుగుతూ ఉంటే కేసీఆర్ తెలవకుండా ఉన్నాడు అనుకోవడం పొరపాటు. రెండో అంశం, పబ్బులు ఈ మూసే, ఇవి లేనప్పుడు కూడా అత్యాచారాలు జరిగినాయి. నిన్న ఎక్కడికి పోవాలి? అత్యాచారాలు జరిగితే పోలీసులు మంచిగా పనిచేయాలి, వాళ్ళు నిర్వర్తించారు. ఒక విషయం, నాకు రోజుల ఒక లేఖ చేసి ఎస్పీ గారు నన్ను పండుకోమంటున్నాను. పాలమూరు జిల్లాలో, ఇది ఉమ్మడి పాలమూరు జిల్లాలో జరిగిన ఘటన. ఇప్పుడున్నాడు ఆ ఎస్పీ, ఆయనకు తెలిసి ఇది. ఇక రెండో విషయం, రాజకీయ నాయకులు ఇదే సిరిసిల్లలో హాస్టల్లో, ప్రభుత్వ హాస్టల్లో సిరిసిల్ల ఆడపిల్ల అనేటువంటి ఒక స్టింగ్ ఆపరేషన్ మేము తీసుకొచ్చినాం. అందులో చీటీ నరసింహరావు అని ఒక ఆయన, కేటీ రామారావు గారికి ఏమో అవుతాడు సమయన, ఏమో నాకు తెలియదు, అవుతాడు. అందులో ఉన్నటువంటి ఒక టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఆ గ్రామ శాఖ అధ్యక్షుడు ఈ హాస్టల్లోంచి పిల్లలను తీసుకుపోయి ఆయన దగ్గర తీసుకొని పోవాలి. ఇది వాళ్ళ నిత్య కృత్యం. నా దగ్గర ఉన్న వీడియోలు బట్టినే మాట్లాడతలేను. ఈ రాజకీయ నాయకులు వాడిని అటో ఇటో చేసి వాడిని పట్టి చేస్తే 15 రోజులలో వాడు బయట ఉన్నాడు మళ్ళా. మరి 100% ఈ రాజకీయ పార్టీలు మారితే తప్ప ఈ అత్యాచారాలు ఇవేమి మారాయి. ఇప్పుడు ఎన్ని టేబుల్లు పెట్టుకున్నా ఫస్ట్ ఈ రాష్ట్రంలో దొంగలు రాజకీయ పార్టీల నాయకులే, రాజకీయ పార్టీలే. ఇది అవునన్నా కాదన్నా ఇదే సత్యం.
రాజకీయ నాయకుడి దగ్గర నిబద్ధత ఉంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడా? అప్పుడు అధికార శాఖ పనిచేస్తాడు. అధికార శాఖ పనిచేసిన తర్వాత సామాన్యుడికి అందాల్సిన న్యాయం అందుతుంది. ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారంలో కేసీఆర్ అనేటువంటి వ్యక్తి, కేటీ రామారావు రాజకీయ ప్రయోజనాలు లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ చేసే అవసరం ఉండదు కదా. ఏ రాజకీయ నాయకుడైనా నిజంగా రాజకీయాలు చేస్తున్నటువంటి అధికారం ఏం ఆలోచించే ఒక బిడ్డ జరిగితే నా బిడ్డ జరిగిందని మహిళలకు భద్రత దొరుకుతుంది. ప్రతి ఎట్లయితే ప్రజల్లో వచ్చే మార్పుకు ప్రతినిధులు అవుతారో మహిళల్లో జరిగేటువంటి అకృత్యాల పైన కూడా వీళ్ళే బాధ్యులైతే మంచిగా ఉంటుంది. ఇంతటి సమావేశాన్ని సంధ్యక్క చెప్తా ఉన్నది ఇప్పటిదాకా. మొగోళ్ళు ఇంతమంది ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం సంధ్యక్కనో అక్క చెప్పింది, సూరపల్లి సుజాత అక్క చెప్పింది. ఇంతమంది మొగోళ్ళు ఏర్పాటు చేస్తా ఉన్నారు సమావేశం. ఈ మొగోళ్ళే కదా దొంగలంతా, వీళ్ళే. కాబట్టి నేనేమంటున్నా, ఈ మహిళలే కావాలి, దీనికి మొగోళ్ళు కాదు కావాల్సింది. ఈ ప్రతి అత్యాచారం వెనుక మొగోడే కదా ఉన్నది. మేము సమావేశం పెట్టుకొని మమ్మల్ని తిట్టించుకున్నట్టుంది ఈ కార్యక్రమం. కాబట్టి పురుషుల్లో కూడా పరివర్తన రావాలి, మహిళల్లో కూడా పరివర్తన రావాలి. ఇది రెండు సైడ్ల నుంచి జరుగుతున్నటువంటి అంశం. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా రాజకీయ పార్టీలు, అధికారంలో ఉండే పార్టీ చిత్తశుద్ధితో ఉండాలి. ఎక్కడ జరిగినా అవుతుంది ఈ రాష్ట్రం, లేకపోతే మంచి కాదు. రాజకీయ పరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. పెద్దలు భాష్యం యాదగిరి సార్ చెప్పిండు, ఫస్ట్ మద్యం బంద్ చేయాలి రాజకీయ పార్టీల నాయకులు, ఆయనకి టికెట్లు ఇవ్వద్దని చెప్పిండు. అది ఎంతవరకు కట్టుబడి ఈ గోడ దాటిదాకా కూడా ఉండదు ముచ్చట. కాబట్టి ఎన్ని మాట్లాడుకున్నా ఎన్ని చేసినా మనం అల్టిమేట్ గా ఈ సర్కార్ చేస్తుందన్న నమ్మకం నాకు లేదు. వచ్చే సర్కార్ ఏం చేస్తుందో చెప్పాలి. వచ్చే సర్కార్ పైన ఒత్తిడి ఉండాలి. ఖచ్చితంగా జరిగినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. లేకపోతే మాత్రం ఇప్పుడు చాలా దేశాల్లో ఫారెన్ కల్చర్ సార్ చెప్పిండు, అడ్వకేట్ సాబ్ చెప్పిండు, ఫారెన్ కల్చర్లో ఇక్కడ వచ్చింది కాబట్టి అది ఫారెన్ కల్చర్లో ఇంత రేపులు ఎందుకు లేవు? మరి అక్కడ ఆ కల్చర్ ఎందుకు రేపులు లేవు? ఇక్కడ ఈ అత్యాచారాలు ఎందుకు లేవు? అంటే మనిషి సివిలైజ్ కావాలి. మనిషిలో తనకు ఉన్నటువంటి సాటి మనిషి ఏంది, తనకు ఉండేటువంటి ఇక మనం చెప్పుకుంటూ పోతే మనది ఆత్మగౌరవం మనది ఇంత పెద్దగా ఉంటుంది. మనం చెప్తే ముచ్చట ఏ ఒక్కటి ఆచరణ సాధ్యం కాదు. మనం చెప్పేది వాస్తవానికి రాజకీయ నాయకుడు నిజంగా చెప్తున్నా, ఈ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నటువంటి మానవతావాది ఇలా డీజీపీ పోస్ట్లో ఉంటాడు. ఆయన ఊరి శిక్ష పడుతుండే ఈ పాటికే. నేను అందుకోసమే చెప్తా ఉన్నా, మీరంతా చాలా మంది ఉన్నారు, అందరు పురుషులను అన్నికి లేదు, అందరు పురుషుల్ని కూడా అన్నికి లేదు. ఈ సమావేశం పెట్టిందే స్వయాన పురుషుడు, యుగ పురుషుడు పెట్టిడు అన్న విశ్వేశ్వరరెడ్డి. కాబట్టి అందరు పురుషులు కాదు, కానీ పురుష సమాజం కూడా తనకు తాను ప్రశ్నించుకోవాలి. ఆ ప్లేస్లో తన బిడ్డనో తన చెల్లెనో అక్కనో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అనేది ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సరేనా? థ్యాంక్ యూ సో మచ్ అవకాశం ఇచ్చిన. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.